శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ పరమాత్మ సంతానాన్ని స్వయం భగవంతుడు నా టీచర్ నన్ను చదివిస్తున్నారు. సదా ఈ టీచర్ స్మృతిలో ఉంటూ భగవంతుడి విద్యార్థిని అనే స్థితిలో ఉంటూ క్షణం శ్రేష్టమైన త్యాగి జీవితాన్ని అనుభవం చేసుకోవటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి. ओम शांति. Completed. 26/1/2026 आज का हेडिंग मीठे बच्चे, तुमने आधा कल्प जिसकी भक्ति की है वही बाप खुद तुम्हें पढ़ा रहे हैं. इस पढ़ाई से ही तुम देवी देवता बनते हो. ఈరోజు బాబా ఒక బ్యూటిఫుల్ క్లారిటీ ఇచ్చారు. మదర్ మన పిల్లలు ఎవరినైతే అర్థకల్పం భక్తి చేశారో, రకరకాల రూపాల్లో భక్తి చేశారో వారు స్వయం కూర్చొని మనల్ని చదివిస్తున్నారు. రకరకాలుగా భక్తి చేశారు, ఎన్ని రూపాలలో భక్తి చేశారు. మనకి పరమాత్మ పరిచయం లేకుండానే మనం వారిని ప్రే చేశాం. ఇప్పుడు స్వయం వారే మన టీచర్ కాయి మనల్ని చదివిస్తున్నారు. ఒక డివైన్ సోల్స్ గా దేవి దేవతగా తయారు చేయడానికి. సో ఐ యామ్ a godly student అనే స్మృతి నాకు సదా ఉంటుందా చెక్ చేసుకోవాలి. प्रश्न, योग बल के लिफ्ट की कमाल क्या है? तुम बच्चे योग बल की लिफ्ट से सेकंड में ऊपर चढ़ जाते, सेकंड में जीवन मुक्ति वसा तुम्हें मिल जाता है. तुम चाहते हो सीटी करने में 5,000 वर्ष चढ़ जाएगा 1 सेकंड में. यही योग बल का कमाल है. యోగ బలం అంటే మెడిటేషన్ యొక్క బలం. ఎలా అయితే ఫిజికల్ గా ఫుడ్ తింటే మనకి దాని నుంచి శక్తి లభిస్తుంది, మరి అలాగే నా బుద్ధిని పరమాత్మతో కనెక్ట్ చేస్తే ఒక అటాచ్మెంట్, కనెక్షన్ యోగ బలం అని అంటారు. మరి ఈ యోగ బలం చేసే అద్భుతం ఏంటంటే ఒక్క సెకండ్ లో మెట్లు పైకి ఎక్కగలను. మెట్లు అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మొత్తం 84 జన్మలు, దీంట్లో సత్య త్రేత ద్వాపర కలియుగాలు. ఇదొక వరల్డ్ సైకిల్. ఇంతకు ముందు ఉన్నట్టు ఇప్పుడు లేదు. ప్రపంచం మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. మరి మెడిటేషన్ అనేది ఎంత బలంగా తయారు చేస్తుందంటే నా ఈ సోల్ ని క్లెన్స్ చేస్తుంది, క్లీన్ చేస్తుంది. ఒక్క సెకండ్లో డివైన్ సోల్ గా తయారు చేస్తుంది. అంటే దాన్ని జీవన ముక్తి. అంటే ఈ జీవితంలో ఉండే ఏ దుఃఖాలు అక్కడ ఉండవు. ఎక్కడ? గోల్డెన్ ఏజ్ లో. మరి వరల్డ్ సైకిల్ కంప్లీట్ చేయాలంటే మొత్తం 5,000 ఇయర్స్ అవుతుంది. కానీ ఒక్క సెకండ్ లో నేను మళ్ళీ ఒక డివైన్ సోల్ గా తయారవ్వగలను. ఇదే యోగ బలం చేసే ఒక అద్భుతం. బాబా స్మృతితోనే పాపాలు కూడా సమాప్తమవుతాయి. భగవంతుడి స్మృతితోనే ఆత్మ కూడా సతో ప్రధానంగా అవుతుంది. నేను ఆత్మ ఎంత డివైన్ గా తయారవుతున్నాను, ఎంత ప్యూర్ గా తయారవుతున్నాను, నా ఈ సోల్ ఎంత క్లెన్స్ చేసుకుంటున్నాను,
అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మరి ఓం శాంతి. రుహానీ బాబాయ్ రుహానీ బచ్చోं को समझाते हैं. మరి ఆత్మిక తండ్రి స్పిరిచువల్ ఫాదర్ కూర్చొని ఆత్మలైన మనల్ని చదివిస్తున్నారు. స్పిరిచువల్ తండ్రి యొక్క మహిమ మనకి తెలుసు. జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు, ఆనంద సాగరుడు. ఈ విధంగా వారి మహిమ మనకి ఎంతగానో తెలుసు. సత్యమైన, చైతన్యమైన ఆనంద స్వరూపుడు, పరమాత్మ, శాంతి సాగరుడు కూడా. వారు అనంతమైన ఒక గిఫ్ట్ అనేది మనకి ఇస్తారు. మరి పరమాత్మ దగ్గర అంత నాలెడ్జ్ ఉంది అంటే ఇప్పుడు మనం ఆ నాలెడ్జ్ని తీసుకుంటున్నామంటే ఎంత వాల్యుబుల్ లైఫ్ ఇది. ఇంతకు ముందు తెలిసేది కూడా కాదు ఆమె సోల్ అని. ఇంతకు ముందు తెలిసింది కూడా కాదు ప్రపంచం ఒక ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందని. ఇంతకు ముందు తెలిసేది కాదు భగవంతుడు ఒక్కరే, ఎవరినైతే ప్రపంచమంతా ప్రే చేస్తున్నారో పరమాత్మ ఒక్కరే అనేది. కానీ ఇప్పుడు మనం అన్నీ తెలుసుకున్నాం. ఈ సమయం కలియుగం, భక్తి సమయం. అంటే ఎవరో ఒకరు ఎవరినో ఒకరిని ప్రే చేస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఎంతో దుఃఖం ఉంది. దీనికి క్వైట్ ఆపోజిట్ సత్యుగం. అక్కడ జ్ఞానం యొక్క ప్రాలబ్ధం. అంటే ఏంటి? ప్రతి ఒక్క సోల్లో ఒక నాలెడ్జ్ ఉంటుంది. దే హ్యావ్ టు మెయింటైన్ అ సోల్ కాన్షియస్ స్టేజ్ అనేది. సో ఇక్కడ డిఫరెన్స్ చెప్తున్నారు. కలియుగం భక్తి నడుస్తుంది, ఇక్కడ దుఃఖం ఉంది. సత్యుగం జ్ఞానం ఉంది, సుఖంలో ఉంటారు. మరి ఈ మహిమ ఒక్క పరమాత్మదే ఇప్పుడు చేయడం జరిగింది. పరమాత్మనే పిల్లలైన మనల్ని చదివిస్తున్నారు. పరమాత్మ స్మృతి యాత్రలోనే నేను ఆత్మ ప్యూర్గా అవుతాను. మరి ఒక్కసారి చెక్ చేసుకుందాం. 24 అవర్స్లో నేను సోల్ కాన్షియస్ స్టేజ్ని మెయింటైన్ చేస్తూ నా ఈ సోల్ని ప్యూర్గా చేసుకోవడానికి ఒక యాత్రలాగా ఎంత సమయం చేస్తున్నాను అనేది. ఎగ్జాంపుల్, భక్తులు తీర్థయాత్ర చేస్తారు. నలువైపులా ఎంతో కష్టపడి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కాకపోతే ఎంతగా యాత్రలో ఉంటారో నిష్టగా ఉంటారు. ఒకసారి యాత్ర పూర్తయింది అంటే వికారి మార్గంలోకి వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా డ్రింక్స్ అలవాటున్నా, స్మోకింగ్ అలవాటున్నా ఒక యాత్ర చేసేటప్పుడు భక్తిలో చెయ్యరు. యాత్ర అయిపోయాక వాళ్ళ దగ్గర ఉన్న అలవాట్లన్నీ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాయి. ఒకసారి బద్రీనాథ్ యాత్రకెళ్తారు, కాశీ యాత్రకెళ్తారు. భగవంతుడు ఒక్కరే అని భావించి రకరకాలుగా యాత్రలు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మీకు తెలుసు, ఎన్ని యాత్రలు చేసినా పరమాత్మ మాత్రం ఒక్కరే. వారి పేరే శ్రేష్టాతి శ్రేష్టమైన వారు శివ. ఏ ఏ రిలీజియన్ వారు ఎవరిని ప్రే చేస్తున్నా ఫైనల్లీ అందరూ స్టాప్ అయ్యేది ఎక్కడ? సుప్రీం సోల్ దగ్గరే స్టాప్ అవుతారు. మరి ఎగ్జాంపుల్, యాత్రకి వెళ్తారు. ఒక్క సెకండ్ దర్శనం కోసం ఎంత తపిస్తూ ఉంటారు. మరి ఎవరినైతే దర్శనం చేసుకుంటున్నారో వారి బయోగ్రఫీ చెప్పండి, ఆక్యుపేషన్ చెప్పండి అంటే మళ్ళీ ఎవ్వరికీ తెలియదు. సో ఇదంతా ఏమైపోయింది? ఒక అంధశ్రద్ధగా అయిపోయింది. అలా గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఎవరినైతే పూజ చేస్తూ ఉంటారో, ఎవరి కోసమైతే ఎంతో కష్టపడతారు, తల కొట్టుకుంటారో వారి ఆక్యుపేషన్ అనేది కూడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డివైన్, ఒక దేవతని ప్రే చేస్తున్నారు. ఆ దేవత ఆక్యుపేషన్ ఏంటి? తను ఇంతకు ముందు ఎలా ఉండేవారు? ఎక్కడి నుంచి వచ్చారు? వారిని అలా ఎవరో తయారు చేశారు? వారు ఇప్పుడు ఎక్కడున్నారు? వారి బయోగ్రఫీ గురించి తెలియదు. కానీ ఒక బ్లైండ్ ఫెయిత్‌తో వారిని ప్రే చేస్తూ ఉంటారు. ప్రపంచంలో వారికి ఆ పూజ ఎందుకు చేస్తున్నామో తెలియదు.
మట్టితో తయారు చేసిన విగ్రహానికి ఎంతో మహిమ చేస్తారు. ఆ విగ్రహాన్ని ఎంత బాగా శృంగారిస్తారు, డెకరేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, లక్ష్మీ చిత్రం ఉంది. లక్ష్మిని లక్ష్మిని మనీ కోసం ప్రే చేస్తారు. కాకపోతే లక్ష్మి యొక్క బయోగ్రఫీ చెప్పండి అంటే తెలియదు. కానీ మీకు తెలుసు లక్ష్మి ఎవరు? సత్యుగం మహారాణిగా ఉండేది. త్రేతాయుగంలో సీతగా ఉండేది. ఎంత సమయం రాజ్యం చేసింది? లక్ష్మీనారాయణల రాజ్యం ఎంత సమయం నడిచింది? ఇవన్నీ విషయాలు వారికి తెలియదు, కానీ మీకు తెలుసు. సో భక్తి మార్గంలో ఎంతో యాత్ర చేస్తూ ఉంటారు. యాత్ర చేస్తే భగవంతుడు లభిస్తారు అనే ఒక ఉపాయంతో చేస్తారు. కానీ శాస్త్రాలు చదువుతారు, కానీ భగవంతుని మాత్రం ఎవ్వరూ తెలుసుకోలేకపోతున్నారు. ఏం చెప్తారు? వేర్ ఈస్ గాడ్ అంటే గాడ్ ఈస్ ఆమ్ని ప్రెసెంట్, సర్వవ్యాపి. రాయి రప్పలో నక్క కుక్కలో ప్రతి జంతువులో ప్రతి మనిషిలో భగవంతుడున్నారు అని చెప్తారు. భగవంతుడు అంతర్యామి కాలేడు కదా. ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉంటే ప్రపంచం ఈరోజు ఇంత దుఃఖంగా ఎందుకుంది? అందరిలో భగవంతుడు ఉంటే అందరెంత డివైన్ గా ఉండాలి. సో ఇప్పుడు మనం ఈ చదువును చదువుతున్నాం శ్రేష్టమైన దేవీ దేవతగా తయారవ్వడానికి. బాబా స్వయం కూర్చొని మనల్ని చదివిస్తున్నారు. అర్ధకల్పం భక్తి నడిచింది. బాబా మనల్ని పావనంగా తయారు చేస్తారు. భగవంతుడి పరిచయం ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మనం తెలుసుకున్నాం, నేనొక ఆత్మ, బిందు స్వరూపాన్ని. నేను ఆత్మ, ఈ శరీరాన్ని తీసుకున్నాను. ఈ శరీరం ద్వారా నేను ఒక కర్మ యాక్టివిటీ చేస్తున్నాను. నేను ఆత్మ సత్యుగంలో డివైన్ సోల్ గా ఉండేదాన్ని. తర్వాత ఈ విధంగా ఇలా అయిపోయాను అనేది చెప్పడం జరిగింది. ఎగ్జాంపుల్, క్రిస్టియన్స్ కూడా గాడ్ ఫాదర్ పారడైజ్ ని, స్వర్గాన్ని స్థాపన చేశారు అని అంటారు. స్వర్గం అనేది ఎలా, గాడ్ ఫాదర్ ఎవరు అనేది అర్థం చేయించాలి. ఈ భారతదేశంలో ఒకప్పుడు పారడైజ్ ఉండేది. ఇది బుద్ధి ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు. భారతవాసీలు ఒకప్పుడు సతో ప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు వారే తమో ప్రధానంగా అయిపోయారు. ఇంత సుఖం ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు వారే దుఃఖీగా అయిపోయారు. క్రిస్టియన్స్ ఏ విధంగా భగవంతుడు ఒక సుఖ రాజ్యాన్ని స్థాపన చేస్తారు అన్న దాని అర్థం ఏంటి? ఇప్పుడు స్వయం దుఃఖంగా నిరుపేదగా ఉన్నట్టే కదా. ఇక్కడ డబ్బులు సంపాదించడానికి ఎంత శ్రమ చేస్తారు. మొట్టమొదట క్రీస్తు వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, క్రిస్టియన్ ధర్మం ఎలా స్థాపన అయింది? ఫస్ట్ నుంచే క్రిస్టియానిటీ లేదు. ఫస్ట్ క్రీస్తు వస్తారు, ఒక ధర్మాన్ని స్థాపన చేస్తారు. అది వృద్ధి అవుతుంది. ఒకరు ఇద్దరు నలుగురు ఈ విధంగా వృద్ధి అయిపోతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, మనుష్య సృష్టి రూపి వృక్షం చూస్తే ఎలా అయితే ఒక బ్యానియన్ ట్రీ ఏ విధంగా వెడల్పుగా అయిపోతుంది, సో మనుష్య సృష్టి రూపి వృక్షం కూడా ఫస్ట్ ఒక డివైన్ సోల్స్ ఉంటారు. మెల్లమెల్లగా వృక్షం వృద్ధి అవుతూ అవుతూ ప్రతి ఒక్క రిలీజియన్ వాళ్ళు తమ తమ ధర్మాన్ని స్థాపన చేయడం జరిగింది. కాకపోతే ఈ వృక్షానికి ఫౌండేషన్ ఏంటి? దేవీ దేవత ప్రపంచం, వంశం. సో ఇప్పుడు స్వయం భగవంతుడు దాదా లేఖరాజ్ బ్రహ్మ ద్వారా మనల్ని దత్తత తీసుకొని మనకి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. రాజయోగం, రాజుగా అయ్యే యోగం, డివైన్ గా అయ్యే యోగం. ఒకప్పుడు నేను రాతి బుద్ధిగా ఉండేదాన్ని, నాకు అసలు ఏమీ అర్థమయ్యేది కాదు. ఇప్పుడు బంగారు బుద్ధిగా తయారవుతున్నాను. ఇదంతా యోగ బలంతోనే పనిచేస్తుంది. యోగ బలం ఎలాంటిదంటే నన్ను ఒక్కసారిగా పైకి లేపుతుంది. నన్ను అంటే ఏంటి? ఆత్మని. మరి మన కోసం మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం టువర్డ్స్ మెడిటేషన్ అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ధారణలో చెప్తున్నారు, जगत का मालिक बनने का, विश्व का बादशाह लेने के लिए मुख्य काम है विकारों पर जीत पानी है. ఈ జగత్తుకే యజమానిగా అవ్వాలన్నా,
విశ్వం యొక్క రాజ్య పదవి తీసుకోవాలన్నా ముఖ్యమైనదేంటి? వికారాలు, నెగిటివిటీ పైన విజయాన్ని పొందాలి. సంపూర్ణ నిర్వికారి ఆత్మగా అవ్వాలి. जैसे हमें बाप मिला ऐसे सबसे मिलने की कोशिश करनी है. ఎలా అయితే మనకి భగవంతుడి పరిచయం తెలిసింది, ఎవరినైతే ప్రపంచమంతా ఓ భగవంతుడా, ఓ గాడ్ ఫాదర్, ఏ అల్లా, ఏ ఓంకార్, ఏ మాలిక్ అని పిలుస్తూ ఉన్నారో ప్రపంచమంతా, వారు మన తండ్రి అనే ఒక ఇంట్రొడక్షన్ మనకి తెలిసింది. సో మనం ఇతరులకి అర్థం చేయించాలి. బాబా యొక్క సత్యమైన పరిచయం అందరికీ ఇవ్వాలి. సత్యమైన స్మృతి యాత్రను చేయడం చాలా ఇంపార్టెంట్. वरदानम, गम की दुनिया सामने होते हुए बेगमपुर की बादशाह अनुभव करने वाले अष्टशक्ति स्वरूप भव. ఈ ప్రపంచం ఏంటి? దుఃఖమయమైన ప్రపంచం. ఈ ప్రపంచంలో దుఃఖం ఉంది అనే నాలెడ్జ్ మనకి తెలిసింది. మన ముందు దుఃఖమే దుఃఖం కనిపిస్తూ ఉంది. ఇలాంటి దుఃఖాన్ని చూస్తూ కూడా సుఖంగా బేగంపూర్కి బాదిషా అంటే ఎంతో సంతోషమైన సోల్గా అనుభవం చేసుకోవాలి. అది ఎప్పుడు పాసిబుల్? నా దగ్గర అష్టశక్తులు ఉన్నట్టు. ఎదుర్కొనే శక్తి, సంకీర్ణత శక్తి, ఈ విధంగా అష్టశక్తులు ఉంటాయి కదా, అష్టశక్తులు ఉన్నట్టు ఇముడ్చుకునే శక్తితో కర్మేంద్రియాలపైన విజయాన్ని పొందాలి. ఇలా చేసినట్టయితే నేను ఎలాంటి సంఘటనలో ఉన్న సాంగత్య దోషానికి నేను వశీభూతం కాకుండా నా దగ్గరున్న శక్తులను ఎక్స్పీరియన్స్ చేస్తూ నిశ్చింత చక్రవర్తిగా ఉండగలను. ఎసెన్స్ ఏంటి? నా కళ్ళ ముందు దుఃఖం కనిపిస్తుంది, నేను కనిపించే దుఃఖానికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వను, సుఖాన్ని అనుభవం చేసుకుంటాను. సుఖాన్ని అనుభవం చేసుకోవాలంటే కర్మేంద్రియాలపైన విజయాన్ని పొందాలి. కర్మేంద్రియాలపైన విజయాన్ని పొందాలంటే నాలో ఉన్న శక్తిని ఫస్ట్ నేను రియలైజ్ చేసుకోవాలి. స్లోగన్, దృఢతాకి శక్తి సదా సాత్ హే తో సఫలత గలే కా హార్ హే. దృఢత శక్తి సదా మీతో ఉంటే సఫలత మీ మెడలోని హారంగా అయిపోతుంది. అంత దృఢత్వం మనలో ఉండాలి. సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్ ఏంటి? ఐ యామ్ అ లక్కీ సోల్. ఎవరినైతే ప్రపంచమంతా ప్రే చేస్తుందో వారే పరమాత్మ, వారి పరిచయాన్ని నేను తెలుసుకున్నాను, వారికి చెందిన వారిగా నేను అయ్యాను. హౌ లక్కీ ఐ యామ్. మన అదృష్టాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ ఉన్నతో ఉన్నతమైన వారిని, దివ్యమైన ఆత్మను, నిశ్చింత చక్రవర్తిని, స్థిరమైన ఆత్మను, చైతన్యమైన ఆత్మను, నేను ఆత్మ ఈ ప్రపంచంలో ఉంటూ ప్రాపంచిక దుఃఖ వైబ్రేషన్స్ నుంచి అతీతంగా డిటాచ్డ్గా ఉంటూ మనస వాచ కర్మన సతోగుణి ఆత్మగా, సతో ప్రధాన ఆత్మగా ఉండటానికి ప్రయత్నిస్తాను. I am a lucky soul. I always visualize myself as a lucky being. I got to know about my father. My father is the ocean of peace, happiness, knowledge, divine virtues. I belongs to my father. For the next few seconds, I visualize my father as the point of light,
He showers onto me the divine vibrations. I experience the divinity from my Father. I try to connect to my Father. He's everything to me. For the next few seconds, I experience myself as an elevated personality coming close to the Father, experiencing the pure vibrations, and reflects the same vibrations into this atmosphere. In whichever company I am, I try to be detached and be attached to my Father. Hey, Father, thank you so much for making me a lucky being. I visualize my luck and maintain a happy stage, a stage liked by everyone. Acha, I am a happy being, a divine being, elevated personality, pure soul, experiencing the soul conscious stage. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the pure vibrations from my Father. Spread such vibrations to every part of this body and be divine and pure all the time.